ఆరోగ్యపరంగా విషమంగా ఉన్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను ఈరోజు ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ లో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్ ద్వారా మధురపూడి విమానాశ్రయానికి అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముద్రగడను తొలుత కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆయన కుమారుడు గిరిని ఆరా తీశారు. మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ లో ఆయనను హైదరాబాద్ కు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. ముద్రగడను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ లిక్కర్ కేసులో అరెస్టు అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్లు విధించడంతో నిన్న రాత్రి ఆయనను భారీ బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్, ఆయన అనుచరులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ జైలు ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని నిలువరించారు. లిక్కర్ కేసులో బిగ్ బాస్ గా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరును కూడా ఛార్జిషీట్లో చేర్చడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి, వైసీపీ కార్యకర్తల్లో ఆందోళన నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించిన నేపథ్యంలో ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే ఆయన్ను కూడా ఇక్కడికి తరలిస్తారా అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 40 నిమిషాలకు పైగా ఆకాశంలో అలానే ఉండిపోయింది. ఆ తర్వాత విమానాన్ని తిరుపతి విమానాశ్రయంలో అత్యవసరంగా దింపేశారు. ఇండిగోకు చెందిన ఎయిర్ బస్ విమానం ఆదివారం రాత్రి 7:42 తిరుపతి నుండి బయలుదేరింది. సాంకేతిక లోపం కారణంగా విమానం దాదాపు 40 నిమిషాల పాటు ఆకాశంలో తిరిగిన తర్వాత తిరిగి రాత్రి 8:30 తిరుపతి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ సమయంలో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారని సమాచారం. ఈ సంఘటన తర్వాత తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన చివరి విమానం రద్దయింది. పోలకొట్టు తాతారావుగా పేరొందిన బోయి తాతారావు నిన్న రాత్రి కన్నుమూశారు. సుమారు 90 ఏళ్లకు పైగా వయసున్న తాతారావు గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో వ్యాపారాన్ని కుమారులకు అప్పగించి కొద్ది కాలంగా నివాసానికే పరిమితమయ్యారు. గోకవరం బస్టాండ్ సెంటర్లో పూలకొట్టు వ్యాపారం ప్రారంభించి పూలు హోల్సేల్ వ్యాపారం, తర్వాత అంచెలంచెలుగా సొంతంగా సిటీ బస్సులు, ట్రావెల్ బస్సులు తిప్పే స్థాయికి ఎదిగారు. తాతారావు మృతి పట్ల పలువురు కడియం నర్సరీ నిర్వాహకులు, ట్రావెల్ బస్సుల యజమానులు, స్థానిక వ్యాపారులు సంతాపం ప్రకటించారు. రాజమండ్రి రూరల్ పిడింగోయ పంచాయతీ వెంకటగిరి గ్రామానికి చెందిన తనుబుద్ది సూర్య భాస్కర్రావు జిల్లా ఉపాధ్యక్షుడిగా, కాతేరుకు చెందిన స్వామి సూర్యకిరణ్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ప్రకటించారు. పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు పదవులు లభిస్తాయనేందుకు తానే నిదర్శనమని, తనపై నమ్మకం ఉంచి ఉపాధ్యాయ బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకులకు సూర్యభాస్కర్రావు కృతజ్ఞతలు తెలియజేశారు. రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు, ఒంటెద్దు స్వామి, కరటూరు శ్రీనివాస్, పన్నాల వెంకటలక్ష్మి, గుర్రాల వెంకట్రావు, మట్ట నాగబాబు, నాగల శివకుమార్, ఎన్వీబీఎన్ నాచారి, కాళ్ల మంగాదేవి, సిద్ధాని వెంకట్, ముద్రగడ సూర్య చంద్రమోహన్, సూర్య భాస్కర్రావు, సూర్యకిరణ్లను అభినందించారు. దివాన్చెరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శ్రీ చెస్ 64 అకాడమీ డైరెక్టర్ పిండి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ పర్యవేక్షణకు శ్రీ స్వామి వివేకానంద 2వ ఏపీ స్టేట్ ఓపెన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జె కరణ్దీప్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. వయసుల వారీగా బాలురు, యువకులు, పురుషులు, మహిళలు, వెటరన్ ప్లేయర్లు, దివ్యాంగులు ఉత్సాహంగా ఈ టోర్నీలో పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో విజేతలకు 60,116 రూపాయల నగదు బహుమతులను, మెమంటోలను అందజేశారు. ఈ టోర్నమెంట్లో అనకాపల్లికి చెందిన భీమర్శెట్టి శ్రావ్యశ్రీ ప్రథమ, ఏలూరుకు చెందిన డి లక్ష్మణరావు ద్వితీయ, రాజమహేంద్రవరం చెందిన అల్లూరి భాస్కర్ రత్న షణ్ముఖరెడ్డి తృతీయ స్థానాలు నిలిచారు. విజేతలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జె కరణ్దీప్ ట్రోఫీలు, బహుమతులను అందజేశారు. అలాగే 66 మందికి మెమెంటోలు, 86 మందికి టీషర్ట్లు, 20 మందికి మెడల్స్, 53 మందికి నగదు బహుమతులు అందజేశారు. నమస్కారం, మీరు చూస్తున్నది CCC డిజిటల్ 213 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి పాలకొల్లులో దివ్యాంగుల సహాయ పరికరాల శిబిరాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల, టీడీపీ హయాంలోనే దివ్యాంగులకు పింఛన్లు పెరిగాయని వెల్లడి. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియాతో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేస్తుందన్న నారా భువనేశ్వరి. తలసేమియాపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం. జగన్ చుట్టూ ఉన్నవారిని వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఎంతగా అణిచివేస్తే అంతగా వైసీపీ బలపడుతుందని వ్యాఖ్య. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. ఇలాగే దాడులు కొనసాగితే ఉద్యోగుల ఉద్యమం ఖాయమని హెచ్చరిక.
టీడీపీ హయాంలోని దివ్యాంగులకు పింఛన్లు పెరిగాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వారికి పింఛను 3,000 నుంచి 6,000కు పెంచినట్లు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కేంద్ర మంత్రి శ్రీనివాసవరంతో కలిసి దివ్యాంగుల సహాయ పరికరాల శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులు, వృద్ధులను నిమ్మల రామానాయుడు దత్తత తీసుకున్నారు. ప్రతి నెలా వీరికి 10 కిలోల బియ్యం, దుస్తులు, వైద్య సదుపాయం అందించనున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం లేదు అనేటువంటి దివ్యాంగుడు ఈ పాలకొల్లు అసెంబ్లీలో రాబోయేటువంటి రోజుల్లో ఉండడానికి వీలు లేదు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రామానాయుడు గారు కూడా డబ్బు ఏదో రకంగా తీసుకొద్దాం, మీరు ఐడెంటిఫై చేయండి, సద్వినియోగం చేయాలి, ఇచ్చిన వాడికే కాకుండా పదే వేలిస్తే మళ్ళీ 6 నెలలకి ఉపకరణం జాగ్రత్తగా వాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏదైతే ఇచ్చిందో అలా అందరినీ కూడా మనం కవర్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రామానాయుడు గారు నాకు అనేక విషయాల్లో స్ఫూర్తి. మా నాన్నగారి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశాను. దాని స్ఫూర్తి కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ధర్మారావు గారి ఫౌండేషన్. సామాన్యుడు రామానాయుడు గారు. కానీ నాకు ఎంపీగా నేను అవడం వల్ల, కేంద్ర మంత్రి కావడం వల్ల నాకు నెలకి 3.5 లక్షల రూపాయలు కేంద్రం నుంచి వేతనాల రూపంలో, అలవెన్సుల రూపంలో వస్తాయి. ఈ మనం ఎందుకు వాడుకోవాలనే ఉద్దేశంతో నాది నెలవారీ, మొదటి నెల నుంచి 5 సంవత్సరాలు కూడా నెలవారీ నాకు వచ్చేటువంటి అలవెన్సులు అయితే ఉన్నాయా ఇవన్నీ కూడా మా నాన్నగారి పేరు ఏర్పరిచినటువంటి ట్రస్ట్ సాంతం. రామానాయుడు గారు ఏ ప్రోగ్రామ్ చేసినా ఆయన ఎలా ఆర్గనైజ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయనకులాగా నేను కూడా చెయ్యాలని అనుకుంటూ ఉంటాను. 120 రోజులు అంటే దాదాపు 4 నెలల పైన ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్ పెట్టి, భోజనం పెట్టి, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీచర్స్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారిని తీసుకొచ్చి దాదాపు 1,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి రాష్ట్రంలో లేడు అనేటువంటి విషయం వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు అవసరం. ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, నేనేదో బీజేపీ అని టీడీపీ నేను మాట్లాడుతాను, ఇటువంటి వ్యక్తి నేను వైసీపీలో ఉన్నా కూడా అభినందిస్తాను. నిత్యం ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా నా పోర్ట్ఫోలియో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్ ఏదైతే ఉందో నేను పిలిచి నాకు 2 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం నాకు దివ్యాంగుల కోసం కావాలి, వేరే నేను రోడ్డు వేయడం ఇవన్నీ తర్వాత ఉంటాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు. వీరికి అవకాశాలు తక్కువ ఉన్నాయి, పెద్ద ఎత్తున మనం సపోర్ట్ చేయాలి అంటే నా పోర్ట్ఫోలియో ఉన్నటువంటి సిఎండి సేల్ ఎవరైతే ఉన్నారో వెంటనే కూడా ఈ సంవత్సరం మీకు 2 కోట్ల రూపాయలు ఇస్తానని మొదటి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం. దానికి ఎలింకో ఏదైతే ఉంది, ఇది కూడా ప్రభుత్వ రంగ సంస్థ, నో ప్రాఫిట్ నో లాస్ ఆధారంగా పనిచేస్తుంది. ఆ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తే ప్రతి రూపాయలు కూడా దివ్యాంగుడికి చేరుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి కార్యక్రమం. 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఇటువంటి ఒక్క క్యాంపు పెట్టకపోవడం కానీ, గత 5 సంవత్సరాల్లో ఏ దివ్యాంగుడికి కూడా ఆనాటి ప్రభుత్వం నుంచి ఒక్క ఉపకారం కూడా లేకపోవడంతో ఆ రోజు నేను ఎన్నికల్లో కానీ, ఎన్నికలకు ముందు కానీ గ్రామాల్లో, వార్డుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ దివ్యాంగుల ఇంటి దగ్గర వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అవన్నీ చూసిన తర్వాత మీ అందరు అధికారులతో ఈరోజు అధికారంలోకి వచ్చాం, ఖచ్చితంగా మీకు సేవ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలని మరి ఈరోజు ఇటువంటి క్యాంపు. అందులో భాగంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన మంత్రివర్యులు మరి వర్మ గారు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క శాఖ నుంచి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కేటాయించుకుని మరి జైపూర్ అంటే ఈ యొక్క ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వీటి తయారీ అంతా కూడా జైపూర్ లో బాగా ప్రసిద్ధి, మీ అందరికీ తెలుసు. మరి అటువంటి సంస్థ నుంచి మరి మన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వర్యులు మరి వర్మ గారి యొక్క సహాయ సహకారాలతోటి మరి ఈ యొక్క క్యాంపుని పెద్ద ఎత్తున నిర్వహించడానికి కారణం అని చెప్పి ముందుగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి దయవించి ఈ యొక్క క్యాంపులో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మీ దగ్గరికే వాలంటీర్లు పంపించి మీ దగ్గర అప్లికేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఫోటోలు కలెక్ట్ చేసి ఆ వాలంటీరే మళ్ళీ అప్లికేషన్లు అక్కడ పట్టుకెళ్ళి మీ తరఫున అక్కడ మేమే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ అప్లికేషన్ మనకు అక్కడ రిజిస్ట్రేషన్ అవుతే మీకు ఏ ఉపకరణం అవసరం అని చెప్పి మీ అప్లికేషన్ లో మీరు రాశారో అది రిజిస్ట్రేషన్ అవుతే మళ్ళీ తర్వాత మళ్ళీ మనం ఒక 3 నెలల లోపల మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే మీరు రాశారో
ఆ కొలతలు కానీ ఇవి కానీ అన్ని కూడా చూసుకుని మళ్ళీ ఆ మిషనరీ కానీ ఏవైతే ఉన్నాయో అది ఒకదాని తర్వాత ఒక్కొక్కటి మీ అందరికీ కూడా అందజేయకూడుతుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. నిజంగా దివ్యాంగులు అంటే ఎక్కడ కూడా మనకి చిన్న చూపు ఉండకూడదు. ఎందుకంటే దివ్యాంగులు అంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక భగవంతుని స్వరూపులు వీళ్ళందరూ కూడా. అందుచేత మరి మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించుకోవాలి, అభిమానించుకోవాలి. అంచేతే మీకు అవసరమైనంత వరకు సేవ చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నామంటే విషయాన్ని తెలియజేసుకుంటూ, కేంద్ర నుంచి మరి ప్రధానమంత్రి మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి, మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి అందరూ కూడా మానవత్వంతో పనిచేసేటువంటి వ్యక్తులు. మేము అందరం కూడా ఏదో మొక్కుముడిగా మీటింగ్ పెట్టాం, ఏదో మొక్కుముడిగా చేసి వదిలేసాం అనేది కాకుండా అవకాశం ఉన్నంత వరకు ప్రాక్టికల్ గా మీ కుటుంబ సభ్యుడి మాదిరిగా ఉండి పనిచేయాలనేటువంటి కోరికతోటే ఈ పనులన్నీ కూడా సక్రమంగా చేస్తున్నాము. తలసేమియాపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే తమ లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. విశాఖ బీచ్ లో భువనేశ్వరి సారథ్యంలో తలసేమియా రన్ జరిగింది. 3K, 5K, 10K 3 విభాగాలుగా రన్ నిర్వహించారు. సుమారు 25,000 మంది రన్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియాతో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేస్తుందని నారా భువనేశ్వరి తెలిపారు. ఇప్పటి వరకు 8 లక్షల మందికి పైగా రక్తాన్ని అందించామన్నారు. 15,000కు పైగా సంజీవని ఆరోగ్య శిబిరాలు నిర్వహించి లక్షల మందికి వైద్య సేవలు అందించామన్న భువనేశ్వరి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కర్ణం మల్లేశ్వరి, హోంమంత్రి వంగల్పూడి అనిత, సంగీత దర్శకుడు SS తమన్ హాజరయ్యారు. వివిధ అంతర్జాతీయ పోటీల్లో పతాకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులను ఈ సందర్భంగా సత్కరించారు. SS తమన్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ అలరించింది. తలసేమియా రన్లో పాల్గొన్న వాళ్ళకి అట్లానే వైజాగ్ నివాసులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే ఈ తలసేమియాలో రన్లో మీరు పాల్గొనటం ఇది ఒక అవేర్నెస్. తలసేమియా అనే ఒక జబ్బు చాలా మందికి తెలీదు, మాకే తెలీదు. బ్లడ్ బ్యాంక్కి ఒక అవసరమైన వ్యక్తి వచ్చినప్పుడు, ఒక స్త్రీ తన బిడ్డతో వచ్చినప్పుడు కానీ మాకు తెలిసింది ఇది చాలా అవసరమని. అట్లా ఈ తలసేమియా అనేది చాలా మందికి తెలీదు. ఈ తలసేమియా రన్ అనేది ప్రజలు తెలుసుకోవటానికి వాట్ ఈస్ దిస్ అబౌట్, ఇది దేని గురించి, ఎవరికి వస్తుంది ఇది, ఇట్ ఈస్ అ జెనెటిక్ డిసార్డర్. ఎంత మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినా కూడా వాళ్ళకి బ్లడ్ తగ్గుతూ ఉంటుంది. అట్లా ఆ పేషెంట్స్కి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు తగ్గినప్పుడు ఎమ్మటే మళ్ళీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేస్తుంది. అట్లానే వాళ్ళు ఊపిరి పీల్చుకోవటం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అట్లానే
ఆ మందులు కూడా చాలా ఖరీదైంది. పేద ప్రజలకి అవి వాళ్ళు తీసుకోవటం కొనుక్కోవటం కానీ. అందుకే మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఇది తెలియజేయటానికి, రేపు కూడా మేమేమన్నా చేసినప్పుడు ప్రజలకి తెలియటానికి వాట్ ఈస్ ఈ థాలసీమియా వ్యాధి గురించి అనేది మా ఎన్టీఆర్ ట్రస్ట్. అందుకే ఈ థాలసీమియా రన్ ముందుకు తీసుకెళ్ళి. సో అందరికీ మీరు ఈ రన్నే కాదు, రేపు ఎవరైనా బాధ్యతలు ఉన్నప్పుడు మీరందరూ ముందుకొచ్చి వాళ్ళకి సహకారపడాలని నేను కోరుతున్నాను. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలుమరు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వీఆర్ఓ మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడడం, బెదిరింపులకు దిగి ఏకంగా బూతులు తిట్టడంపై మండిపడ్డారు. బదిలీల పేరుతో ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, ఈ రకమైన ధోరణి కొనసాగితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఏకమై ఆందోళన దిగడం ఖాయమని హెచ్చరించారు. ఏంటి రాజకీయ జోక్యం? ఈ బదిలీలలో రాజకీయ జోక్యం ఎంతవరకు? ట్రాన్స్ఫర్ చేయించుకునేదానికి కష్టపడాలి వీళ్ళు. ఎమ్మెల్యేలు ప్రతి దగ్గర ప్రతి శాఖలో కూడా ఉద్యోగుల మీద పెత్తనం చేస్తూ, వాళ్ళు లెటర్లు ఇస్తేనే, వాళ్ళు రికమెండ్ చేస్తేనే, వాళ్ళు చేయమంటేనే చేయాలి, లేకపోతే ఆపమంటేనే ఆపాలి. ఉద్యోగస్తులు, అన్ని తరగతుల ఉద్యోగస్తులు ఈ రాజకీయ నాయకుల కింద మడుగులొత్తాలనా? అసలు ఏం సంబంధం ఎమ్మెల్యేకి? ఎమ్మెల్యే ఏమన్నా ఇరిగేషన్ శాఖలో మినిస్టరా, లేకపోతే అక్కడ ఏమన్నా ఇరిగేషన్ శాఖలో అధికారా, లేకపోతే ఆయనకి ఏం సంబంధం? ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, అతను మనస్తాపానికి గురయ్యి ఆ యంగ్ ఇంజనీరు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఒక లేఖ రాసి ఇరిగేషన్ శాఖ అధికారుల యొక్క వాట్సాప్లో నిన్న మధ్యాహ్నం పెట్టేసి అతను అదృశ్యం అయిపోయాడు. ఎటుపోయాడో తెలియదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, దళితునైనటువంటి నేను ఒక అధికారి మీద వీళ్ళందరూ కూడా కావాలని ఖచ్చితో రాజకీయ కుట్రతో నన్ను అవమానపరుస్తూ, నన్ను ట్రాన్స్ఫర్ అయినా కూడా రిలీజ్ చేయకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. దానికి కారణం ఈ అధికారులు, ఈ ఎమ్మెల్యే గారు పర్టికులర్గా అని చెప్పేసి కూడా రాసి డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి అడ్రస్ చేస్తూ దాన్ని పెట్టడం జరిగింది. ఇలా ట్రాన్స్ఫర్స్లో ఇలా జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకోసం, ఎవరి కోసం చేస్తుంది? ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్ఫర్లు చేస్తామంటున్నారే కానీ ఎక్కడా కూడా వాళ్ళు చావు కాడికి వాళ్ళు చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవసరమా? ఎవరు కూడా దీని మీద స్పందించరు. ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారికి చాలామంది కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులు ఏదైనా సాయం చేస్తారేమో అని చెప్పేసి. అధికారాలు ఉన్నాయో లేవో మరి డిప్యూటీ సీఎంగా ఏమో కానీ మరి తెలియదు. ఏమి చేయడు, ఉలకడు పలకడు అన్నట్టుగా ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఎక్కడ ఏ విషయాలలో కూడా ఎక్కడ సాయం చేసినటువంటి దాఖలాలు లేవు. మరి దీనికి బాధ్యత పూర్తిగా మరి ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వహించాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే మీరు అడక్కనే మీరే జనరల్ ట్రాన్స్ఫర్స్ అని చేస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్స్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉద్యోగిని కూడా మీరు రిలీవ్ చేయకుండా ఇబ్బంది పెడుతూ వాళ్ళు చావు మీదకి వచ్చే విధంగా చేస్తున్నారు. కాబట్టి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఏదైనా జరిగితే మాత్రం పూర్తిగా కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తూ, ఎవరైతే అతనికి మరి రిలీవ్ కాకుండా ఆత్మహత్యకు పాల్పడే విధంగా మరి వ్యవహరిస్తున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను అని చెప్పి. ఉద్యోగులు బెదిరిపోతారు. ఉద్యోగులు అక్కడ పని చేయాలి కదండి. రోజు కార్యాలయానికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు, కొడతారు, చంపుతారు. ఈ రాజకీయ మదంతో వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ మధ్యకాలంలో చాలామందిని చిన్న చిన్న ఉద్యోగస్తులంతా కూడా చంపేస్తున్నారు. అంటే అట్లా చేస్తున్నారు. అక్కడ రాజ్యాంగం అంటారు చూడండి, వాళ్ళకు ఓన్గా రాజ్యాంగాలు రాసుకుంటూ ఉన్నారు రూల్స్కు వ్యతిరేకంగా. ఎంత నాయకుడైనా అఫిషియల్గా అక్కడ అఫిషియల్గా నువ్వు ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే అధికార ఏదైనా ఉంటుంది. ఒక అఫిషియల్ మీటింగ్ పిలవాలంటే ఆ ఊర్లో నువ్వు ఎంత పెద్ద అయినా ఉండొచ్చు, కానీ అధికారికంగా లోపలికి వెళ్ళేదానికి లేదు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సయోధ్యలో ఎమ్మెల్యే గారు వీళ్ళు అంతా కూర్చుని ఆ మీటింగ్కి అఫిషియల్గా పిలవాలి అని చెప్పి వాళ్ళని ఒప్పించి అంతా చేసి వాళ్ళతో సారీ చెప్పమంటే ఆయనంట సారీ కూడా చెప్పలే. రోజుకొక ఊర్లో ఈ ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటివి, కానీ బయటికి రావట్లేదు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక విధంగా వైఎస్ జగన్ చుట్టూ ఉన్నవారిపై తప్పుడు కేసులు బనాయించి వేధించాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ సృష్టించి దానిలో ఎంపీ మిథున్ రెడ్డిని ఇరికించాలనే పన్నాగం పన్నారని ధ్వజమెత్తారు. ఎంతగా వైసీపీని అణచివేయాలని చంద్రబాబు భావిస్తే అంతకంటే బలంగా పార్టీ బలోపేతం అవుతుందని హెచ్చరించారు. ఎక్కడైతే ప్రభుత్వం వైఫల్యం చెందిందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనున్నాను, ప్రజలకు అండగా ఉంటాము అని చెప్పని వెళ్తున్నటువంటి తీరుని, పరిణామాన్ని గమనించి ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అమలు చేస్తున్నారు అని చెప్పని స్పష్టంగా చెప్పచ్చు. ఈ కుంభకోణం గురించి మాట్లాడి ఇది పెద్ద కుంభకోణం అని చెప్పని, 50,000 కోట్ల కుంభకోణం అని చెప్పని, 30,000 కోట్ల కుంభకోణం అని చెప్పని, 18,000 కోట్ల కుంభకోణం అని చెప్పని, ఇలా రకరకాల కథనాలతో తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వము, ఎల్లో మీడియా అందరూ కూడా కలిసి దీన్ని ఒక విధంగా చిత్రీకరించి కేసు గురించి పదే పదే విష ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీలో ఎంపీలుగా పనిచేసినటువంటి, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. 1,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు. 50,000 దగ్గర నుంచి ఆఖరికి 2,000 కోట్ల చిల్లర దాకా రకరకాల కథనాలు వచ్చినాయి. ఎక్కడైనా మీరు డబ్బు సీజ్ చేయడం జరిగిందా అని చెప్పని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక్క ఆధారమైనా దొరికిందని అంటే ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తోందని ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పని కూడా మనం చెప్పొచ్చు. ఇలాంటి సందర్భంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లిక్కర్ కుంభకోణం అని చెప్పని తీసుకొచ్చి విజయవాడ పోలీస్ సిట్ ఆఫీస్ దగ్గర పోలీసులు ఎంతమందిని అధికార దుర్వినియోగం జరుగుతుందో, ఈరోజు వాలంటీర్గా సిట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని మిథున్ రెడ్డి గారు అనుకుంటే చుట్టూ ఒక యుద్ధ వాతావరణంలో ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే అందరినీ కూడా రావర్పాడు రింగ్ దగ్గర ఆపేయటం, వచ్చినటువంటి వ్యక్తుల్ని కలవనీయకుండా పోలీసులు బారికేళ్లు పెట్టడం, 100 మంది పోలీసుల్ని తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఒక యుద్ధ వాతావరణాన్ని ఆ ప్రాంతంలో తీసుకొచ్చారు పోలీసులు. ఇంత అవసరమా అని చెప్పని అడుగుతాం. ఢిల్లీ నుంచి నేరుగా సిట్టి దగ్గరికి రావాలి అని చెప్పని నిర్ణయం తీసుకుని వచ్చినటువంటి మిథున్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చెప్పి మిథున్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినటువంటి కార్యకర్తల్ని, నాయకుల్ని అందరినీ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఇదంతవరకు సమంజసం, ఇదంతవరకు న్యాయం అని చెప్పని కూడా అడుగుతుంది. ఇదంతా కూడా కక్షపూరితంగా ఎవరైతే అణగదొక్కాలని ప్రయత్నం చేస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మరింతగా ముందుకు వెళ్ళటానికి, ప్రజల యొక్క మనసు చూరగొనడానికి అది దోహదపడుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బెల్ట్ షాపులు కానీ, లేకపోతే లిక్కర్ కుంభకోణాలు కానీ, ఎంఆర్పిఎఫ్ వైలెన్స్ కానీ, ఇట్లా ఒకటి కాదు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి జరుగుతూనే ఉంది. ఇది మేమంటున్న మాట కాదు, స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీల సమక్షంలో అనేక రకాలైనటువంటి అవినీతి జరుగుతుందని చెప్పిన మాటను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి కుట్రలు, రెడ్ బుక్ రాజ్యాంగం, కక్షదారింపు ధోరణులు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఎన్ని కుట్రలు పన్నితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా రాష్ట్రంలో ప్రజల యొక్క మనసు చూరగుంటుందని చెప్పని, దీనికి ఎవరు కూడా అదిరిపోయి బెదిరిపోయేటటువంటి పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పని, చంద్రబాబు దుర్మార్గాలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కక్ష సాధింపు ధోరణిని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసుల్ని, ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చూపిస్తున్నటువంటి మద్యం కుంభకోణం సినిమాని ప్రజలందరూ కూడా మొత్తం వాస్తవాలు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉన్నది అని చెప్పని కూడా, ఇలాంటి దుర్మార్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా భయపడదని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఆదివారం భక్తులు సుమారు 1000 కేజీల ఆషాఢమాస సారె సమర్పించారు. భీమవరం, ఆకివీడు, వీరవాసంతో పాటు పలువురు భక్తులు 1000 కేజీల సారెను అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి గణేష్ తెలిపారు.
పట్టణానికి చెందిన క్వీన్స్ కిటీ మహిళలు 51 రకాలతో 250 కేజీల సారి సమర్పించారు. ఆక్వీడు, వీరవాసరం, భీమవరం పలువురు భక్తులు విడివిడిగా 200 కేజీలు, 108 కేజీల చొప్పున అమ్మవారికి సారి సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారి అందించిన భక్తులకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం భక్తులకు అమ్మవారికి పూజ చేసిన ధాన్యం, పసుపు కొమ్ములను అందించారు. వాపస్ అని చెప్పుకోవాలి. అందరికీ కూడా ఆషాఢ మాసం సందర్భంగా భీమవరంలో నివసించే ప్రజలందరూ కూడా ప్రతి వార్డు నుంచి కూడా అమ్మవారి వారిని అందరినీ కూడా కాపాడాలని, వాళ్ళు వృత్తిలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో అన్ని విధాలా కూడా అమ్మవారు కాపాడాలని చెప్పి ప్రతి వాటి నుంచి కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున మన భీమవరం ప్రాంతంలో ఇచ్చుడు అమ్మవారి సన్నిధిలో ఉంటారు వీళ్ళందరూ కూడా చుట్టుపక్కలేను. వీళ్ళు ఫ్రెండ్స్ కిన్స్ కిట్టి అని ఒకటి స్థాపించుకుని దీంట్లో కులాలు అనేది లేకుండా, మతాలు అనేది లేకుండా వీళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి మహిళలందరూ కూడా ఈరోజు అమ్మవారి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే అమ్మవారిని అందరూ కూడా దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రం కోరుతున్నాం. జై మావుళ్ళమ్మ, జై. నమస్కారం అండి. మావుళ్ళమ్మ గ్రామ దేవతగా ఉన్న భీమవరంలో పుట్టడం, ఇక్కడే జీవించడం మాకు ఎన్నో జన్మల అదృష్టం అండి. మా అమ్మ తల్లికి ప్రతి ఆషాఢ మాసంలో అందరూ ఆషాఢం సారి సమర్పిస్తూ ఉంటారండి. ఈసారి మా క్వీన్స్ కిట్టి తరపున మాకు ఇవ్వాలనిపించి మేము కూడా ఈరోజు అందరం కలిసి 40 రకాల స్వీట్స్ తోటి, చీర సారెతోటి అమ్మవారికి సారి సమర్పణ చేశాము. ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మేము. పసుపు, కుంకుమ, అరటిపళ్ళు గెల, 40 రకాల స్వీట్స్, అలాగే గాజులు, అరటిగెలతో పాటు చలివిడి, పానకం, వడపప్పు అన్నీ ఇచ్చామండి. ఆ అమ్మవారి దయ కరుణ మా మీద ప్రసరింపజేస్తే చాలు, ఇంకంతకన్నా ఇంకేం కోరుకో. పంచారామ క్షేత్రమైన భీమవరం గురుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థాన అభివృద్ధికి నూతనంగా ఏర్పాట్లు అవుతున్న పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా చింతలపాటి బంగారరాజు నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబును కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ ఆలయ అభివృద్ధి కృషి చేయాలన్నారు. చైర్మన్ చింతలపాటి బంగారరాజు మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఆలయ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. అనంతరం బంగారరాజును అభినందించి సత్కరించారు. నియోజకవర్గానికి 3వసారి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ఆనాడు మీరు శాసనసభ్యునిగా భీమవరం రూపురేఖలు మార్చి నేడు పవన్ కళ్యాణ్ మనసు మెట్లపై చెరగని ముద్ర వేసుకుని చంద్రన్న హృదయాంతరాలలో చోటు సంపాదించి కూటమి నాయకత్వంలో నేడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసవర్మ గారి అండదండలతో ఎంతో కాలం నుండి సమస్యలతో ఉన్న మన పులపర్తి రామాంజనేయులు గారికి మనందరి కరతాళ ధ్వనులతో
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులన్నీ కూడా పూర్తి చేయాలని ఆలోచన చేసి ఈరోజు సోమేశ్వర జనార్దన స్వామి వారి కమిటీ వేయాలని చెప్పి ఆలోచన చేశాం. కమిటీ చైర్మన్గా పెద్దలు గౌరవనీయులు బంగారాజు గారికి ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశాం. అలాగే కమిటీలో సభ్యులను కూడా వేస్తున్నాం. ఎన్డీఏ కూటమి సంప్రదించుకొని అందరం కలిసి వీరికి నాయకత్వం ఇవ్వటానికి ఆలోచన చేయడం జరిగింది. వీరు సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయాన్ని అభివృద్ధి పరచడంలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంలో భక్తులకు అతి సామాన్యమైన భక్తులకు కూడా దర్శనం చేయించడంలో కృతనిశ్చులై ఉంటారని మంచి సేవ చేస్తారని చెప్పి ఆశ. ఈరోజు మన పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అంజబాబు గారి ఆఫీస్లో మరి చింతపాటి బంగారాజు గారిని అందరం కూడా అభినందించడం జరిగింది. దీన్ని మన భీమవరం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పంచాయమ క్షేత్రాల్లో ఎంతో పవిత్రమైనటువంటి సోమేశ్వర స్వామి గునుపుడి దేవాలయానికి మరి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారు గోవిందబాబు గారు, కూటమి నాయకులు అందరం కూడా ఏకగ్రీవంగా దీనికి చైర్మన్గా మరి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గత 2 రోజులుగా ముందు మరి కూటమి తరఫున ఏఎంసీ చైర్మన్గా మరి వెంప రామచంద్రరాజు గారిని యువత అందరినీ కూడా ప్రోత్సహిస్తూ జనసేనకి పూర్తి మద్దతు తెలిపి మరి భీమవరంలో 70,000 మేరతో గెలవడానికి ఇటువంటి పెద్దలందరూ కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితుల్లో మరి ఇటువంటి పెద్ద ఆయనకి ఈ పదవిని ఇవ్వడం మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. మన సోమేశ్వర స్వామి గుడికి చైర్మన్గా నియమితైన చిత్రపాటి బంగారాజు గారికి మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాం. కూటమిలో మరి అయాల ఎమ్మెల్యే గారు ఈయన్ని గుర్తించి ఇచ్చారంటే మరి భక్తులందరికీ సామాన్యుడు కూడా మంచి దర్శనం కల్పిస్తారని బంగారాజు గారి మీద నమ్మకంతో మా ఎమ్మెల్యే గారు మరి మనస్ఫూర్తిగా ఇచ్చారు. గౌరవనీయులైన పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే అంజబాబు గారికి మరియు కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మరి ముఖ్యంగా గునుపూడి సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా నియమించిన సందర్భంగా ఎమ్మెల్యే గారికి పూర్తిగా నేను రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. మరేంటంటే అంజబాబు గారు నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మం, సంస్కారం తెలిసిన వ్యక్తి. ఆయన ఆశయాలకు అనుగుణంగానే నడుస్తాను. గుడికి నిరంతరం కష్టపడి అభివృద్ధి పథంలో నడుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి పాలకొల్లో దివ్యాంగుల సహాయ పరికరాల శిబిరాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల టీడీపీ హయాంలోనే దివ్యాంగులకు పింఛన్లు పెరిగాయని వెల్లడి. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియాతో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేస్తుందన్న నారా భువనేశ్వరి. తలసేమియాపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం. జగన్ చుట్టూ ఉన్నవారిని వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఎంతగా అణిచివేస్తే అంతగా వైసీపీ బలపడుతుందని వ్యాఖ్య. కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. ఇలాగే దాడులు కొనసాగితే ఉద్యోగుల ఉద్యమం ఖాయమని హెచ్చరిక. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.